కుంభరాశి వారికి 1వ తేదీ మార్చి నెల 2025 నుండి 10వ తారీఖు మార్చి నెల 2025 వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గోచారం ఏ విధంగా ఉన్నది, ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చెప్పాలి అంటే జన్మంలోనే శని, ఇది ఏళ్ళనాటి శనికి సంబంధించినటువంటిది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమీ ఉండవు. అందులో కూడా జన్మంలోనే సంచారం కాబట్టి కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గాయాలు అవి అయ్యే అవకాశం ఉంటుంది. ప్రవర్తనలో తేడా ఉంటుంది, ఆలోచనలో తేడా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా జన్మంలో శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది. అట్లాగే జన్మంలో రవి కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుందండి. ఆలోచనలు వేరుగా ఉంటాయి, ప్రవర్తన వేరుగా ఉంటుంది, ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఈ శని వలన అంతా మందకుడిగా ఈ రేపు ఇప్పుడు చేయాల్సిన పని కూడా రేపు చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా శని యొక్క జన్మ రాశిలో సంచారం వల్ల కలుగుతాయి. ఈ రవి వలన కూడా అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదండి. కుటుంబంలో కొంచెం డబ్బుల విషయంలో వెనకబడటము, కుటుంబంలో భార్య పిల్లలకి మనకి అభిప్రాయ భేదాలు ఏర్పడటం, కొంచెం చికాకుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అలాగే రాహు ద్వితీయంలో ఉండటం వల్ల కూడా భార్య భర్తల మధ్యన, కుటుంబంలో పిల్లలకి మనకి మధ్యన భావాలు తేడా రావటము, ధనాదాయం కొంచెం గండిపడటము జరుగుతూ ఉంటుంది. ఇంకా శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయంలో స్టార్ట్ అయ్యే ప్రారంభమే ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. తదుపరి జన్మంలోకి వస్తున్నారు కాబట్టి ఈ శుక్రుడు ఆ ద్వితీయంలో ఉన్న ఒక్కరోజు కానివ్వండి, మరలా జన్మంలో ఉన్నటువంటి మిగతా రోజులు కూడా, మొత్తం ఈ 10 రోజులు కూడా మీకు శుక్ర భగవానుడు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. చేత కుటుంబ పరిస్థితి బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, అలాగే ధన ఆదాయం పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలని శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. ఆయన వలన చతుర్థంలో గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, లేదా వాహనం విషయంలో కొనాలనుకున్నా కొనలేరు, అమ్మాలనుకుంటే అమ్మలేరు. మొత్తం మీద స్తబ్దుగా జరిగిపోతుంది. ఈ 10 రోజులు కూడా గురు బలం లేని కారణంగా. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమంలోనూ ప్రారంభమవుతున్నది. తదుపరి వక్రగతి కారణంగా చతుర్థ స్థాన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు పంచమంలో కానీ చతుర్థంలో కానీ అంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. అందుచేత కుజుని యొక్క వల్ల కూడా ఏమీ మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు లేవు. అట్లాగనే అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. దీని ద్వారా కొంతమందికి ఆయుర్దాయం మీద కొంచెం దెబ్బపడేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది రాజధానికి గురవుతూ ఉంటారు. పెద్ద దుఃఖం వచ్చి మీద పడుతుంది. కొన్ని దుర్వార్తలు, హఠాన్ మరణాలు జరగటము, ధన నష్టం జరగటము, కలహాలు, కొన్ని చోట్ల పరాభవము, అవమానాలు, ఇట్లాంటివన్నీ కూడా అష్టమ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు మనకి కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరికి మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే కుంభరాశి వారికి మనకి ఒక్క బుధుడు, శుక్రుడు 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. అంటే చంద్రుడిని తప్పించి, చంద్రుడి గురించి అయితే మనం ఒక్క దినఫలాల్లో తప్పితే ఆయన యొక్క ప్రస్తావన తీసుకురాలేము. ఆయనతోటే ప్రారంభం అవుతుంది. అలా చెప్పి ఆయన పక్కన పెట్టడానికి లేదు. చంద్రుడిని ప్రమాణంగా తీసుకునే నడుస్తూ ఉంటుంది. కానీ ఆయనకి దినసరి ఫలితాల్లో తప్పితే వార ఫలాల్లో కానీ, పక్ష ఫలాల్లో కానీ, మాస ఫలాల్లో కానీ, సంవత్సర ఫలాల్లో కానీ ఆయన గురించి మనం ప్రస్తావించే జాలం. ఎందుకంటే చాలా శీఘ్రంగా ఆయన నడుస్తూ గమనం ఉంటుంది. కాబట్టి 2.5 రోజులకే రాశి మారుతూ ఉంటారు. కాబట్టి గణన చేయడం చాలా కుదరదు. కాబట్టి అందుచేత మనకి 2 గ్రహాలు అనుకూలత. కాబట్టి మిగతా గ్రహాలన్నిటికీ కూడా మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహ శ్లోకాలు, బీజాక్షరాలు, నవధాన్యాలు, లేకపోతే మీరు ఎవరికైనా దాన ధర్మాలు చేయటము, ఇట్లాంటివన్నీ కూడా చేసుకున్నట్టయితే అన్ని గ్రహాలు కేవలం మీరు కంగారు పడద్దండి. ఇన్ని గ్రహాలు ప్రతికూలత ఉన్నది, కంగారు పడాల్సిన పని లేదు. కేవలం రాశి ఫలితాలు మాత్రమే.
మీ యొక్క జాతకంలో చూసుకున్నట్టయితే అందులో బాగుంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. చేత నిష్ణాతులైన వారి చేత కానీ లేదా మా చేత కానీ మీరు జాతకం రాయించుకోవచ్చును. ఈ విధంగా చేసినట్టయితే అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.